పల్లవ ఉంటుంది కదా, పదే పదే వచ్చేదాన్ని పల్లవ అంటాం. కింద చరణాలు, 3 చరణాల్లో మొదటి చరణం మన దేశం గొప్పతనం, పాస్ట్, గ్లోరియస్ పాస్ట్. ఇట్ డిస్క్రైబ్స్ ది గ్లోరియస్ పాస్ట్ ఆఫ్ ఇండియా. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. విన్నారా పాడేటప్పుడు? మన మైండ్ ఎక్కడ ఉంటుంది? లేటెస్ట్ సినిమా ఇది టీవీలో. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగరు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల, జీవధాత్రికి జేజేలు. రెండో చరణంలో శాంతి దూతగా వెలసిన బాబు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాబు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి. అంటే ఆ స్వాతంత్రం కోసం కష్టపడిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు. రెండో చరణం కదా. మూడో చరణంలో రాజ్యాంగం ఉంది చూడండి. ఇన్ ది థర్డ్ క్యాంటో there is constitution. సహజీవనము సమభావనము, సహజీవనము సమభావనము, సమతావాదము వేదముగా. సహజీవనము సమభావనము, సమతావాదము వేదముగా. సహజీవనము సమభావనము, సమతావాదము వేదముగా. ప్రజాక్షేమము ప్రగతి రాజ్యము, లక్ష్యములైన విలక్షణ భూమి. సహజీవనము సమభావనము, సమతావాదము వేదముగా. ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగరు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల, జీవధాత్రికి జేజేలు. ఈ పాట రాసింది ఊరాయన. ఈ పాట రాసింది ఇంత ఫేమస్ సాంగ్ ఎన్టీ రామారావు గారు. దాంట్లో యాక్టింగ్, ఈ పాటకు మూలము, ఈ పాట సాహిత్యం, ఈ పాట ఇంత బాగా రాసిన వ్యక్తి ఈ ఊరాయన, ఉత్సూరాయన. పుట్టింది ఉత్సూరులో, ఆయన పెళ్లి చేసుకుంది మంగళంపాడు. అమ్మమ్మ గారు ఉత్సూరు. ఆ విషయం తెలియదు. ఆచార్య ఆత్రేయ, డాక్టర్ కిళాంబి వెంకట నరసింహాచార్యులు, డాక్టర్ కిళాంబి వెంకట నరసింహాచార్యులు, ఆచార్య ఆత్రేయ ఈ పాట రాసింది. Thank you. Please like, share and subscribe.